ఫస్ట్ మనం ఈ సాయికృష్ణ గారి వ్యవహారం మనం చూసినట్లయితే, ఇంతకుముందు మీరన్న వ్యాఖ్యలకి తగ్గట్టుగా ఒక రౌడీ షీటర్ అయ్యుండొచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు ఆ వ్యక్తి. కోర్టు దోషిగా నిర్ధారించేంత వరకు మనం ఏం మాట్లాడడానికి లేదు. ఆ టైంలో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక రౌడీ షీటర్కి కులం పేరు చెప్పి, సామాజిక వర్గం పేరు చెప్పి, నేను ఇది చెయ్యాలా, దాన్ని చూసుకోవడానికి పోలీసులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, దీంతో పాటుగానే ఈ కామా పెట్టి ఇంకొక మాట పూరించుంటే బాగుండేదేమో. ఎవరైనా సరే ఆ వ్యక్తి, అది కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా కాకపోయిన వ్యక్తి అయినా, రౌడీ షీటర్ అయినా కాకపోయిండైనా, లాకప్ డెత్లు అనేవి కరెక్టా, రాజ్యాంగబద్ధమా, అలా జరిగి ఉండకూడదనే మాటతో ఆయన ఫుల్ స్టాప్ చేసి ఉంటే బాగుండేదేమో. అంటే చట్టాన్ని న్యాయాన్ని గౌరవించేవారు లాకప్ డెత్ ని సపోర్ట్ చేయరండి. అతను రౌడీ షీట్ అయినా, కొన్ని వందల వేల మంది చావుకి కారణమైనటువంటి ఏదైతే కసబ్ లాంటి తీవ్రవాది అయినప్పటికీ మనము ఎన్కౌంటర్లు, లాకప్ డెత్ లాంటివి పెంచి పోషించకూడదు. ఒక సినిమా వాడు మాట్లాడితే ఎలా ఉంటది అంటూ గతంలో ముద్రగడ గారు మాట్లాడిన భాష ఇప్పుడు మాకు గుర్తొస్తుంది. వాళ్ళు సినిమా వాళ్ళండి, వాళ్ళు అలా కాకుండా అలా మాట్లాడతారండి అని ఆయన చక్కటి పదజాలంతో చెప్పేవాళ్ళు. ఈ రోజు భీమ్లా నాయక్ లాగా, గబ్బర్ సింగ్ లాగా, ఉస్తాద్ భగత్ సింగ్ లాగా ఆయన మాట్లాడైతే మరి వకీల్ సాబ్ కూడా ఒకళ్ళు ఉంటారుగా. డూప్లికేట్ వకీల్ సాబ్ అయి ఉండొచ్చు, మేము ఒరిజినల్ వకీల్ సాబ్ అయి ఉండొచ్చు. సో తద్వారా ఇది తప్పు, మీరు ఇలా మాట్లాడకూడదు, మీ స్థాయి చాలా చిన్నది, మీ పరిధి దాటి మీరు మాట్లాడుతున్నారు అంటూ కూడా మేము మాట్లాడచ్చు. ఎందుకంటే మేము ఒరిజినల్ వకీల్ సాబు, మీరు డూప్లికేట్ వకీల్ సాబ్. మేము చట్టాలని గౌరవించాలి, చట్టాలని పాటించాలి, అందుకే అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి. కానీ ప్రతిపక్ష నాయకుడు ఇళ్ల మీద మూకుముడిగా 7:30 గంటలు ఆపకుండా దాడి చేయడం అమానుషం, చట్ట విరుద్ధం అని మేము మాట్లాడాం. మేము ఒరిజినల్ వకీల్ సాబులు కాబట్టి. డూప్లికేట్ వకీల్ సాబులు గారికి చట్టము న్యాయము తెలియకపోవచ్చు కదా. భీమ్లా సింగ్ లాగా, భీమ్లా నాయక్ లాగా ప్రజల్ని రెచ్చగొడితే ప్రతి ఒక్కడు సిఐ నాగరాజు గారి లాగా అయిపోతే రక్షక భటుల, భక్షక భటుల అనిపించే పరిస్థితి ఉంటది కదా. సో ఇంకొక లాజిక్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే గాదె విజయలక్ష్మి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక కేసులో, హైకోర్టులో నమోదైన కేసులో గాదె విజయలక్ష్మిరావు గారు, ఎవరైతే గాదె విజయలక్ష్మి గారు బాధితులు కాదు, రిపోర్టర్. అంటే ఆవిడ ఒక కంప్లైంట్ రేస్ చేశారు. ఆవిడ ఎవరి మీద కంప్లైంట్ చేసినారంటే ఆంధ్రప్రదేశ్ మీద కంప్లైంట్ చేశారు. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒకటి మీద కంప్లైంట్ చేసిన అనుకోండి, ఆ కంప్లైంట్ అతను నేను ఒక గదిలో కూర్చొని మాట్లాడుకున్నాం అనుకోండి, మీకేం అర్థమవుతుందండి? మీకు లా కాదు కదా, మీరు సబ్జెక్ట్ లేదు కదా, మీకు తెలుసు, ఏం అర్థమవుతుంది? నేను ఒకరి మీద కేసు వేసిన, అతను నేను కలిసి ఒక గదిలో కూర్చొని మాట్లాడుకుంటాం, అప్పుడు మీకు చూసే వాళ్ళకి బయట ఏమనిపిస్తుందండి? ఏదో కేసు లాలూచి అయిపోయింది అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా ఏదో జరుగుతోంది, వీళ్ళిద్దరి మధ్య మాట్లాడుకుంటున్నారంటే అని అనిపిస్తుంది, కాంప్రమైజ్ అవుతున్నారేమో అనిపిస్తుంది. కనీసం మీ నాలెడ్జ్ కి ఏదో జరుగుతుంది, ఏదో కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా, ఏం జరుగుతుంది అనే డౌట్ వస్తుంది, అవునా కదా? సో గాదె విజయలక్ష్మి గారు ఆంధ్రప్రదేశ్ మీద కంప్లైంట్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆమె ఇంటికి పిలిపించుకొని ఒక గదిలో కూర్చొని మాట్లాడితే ప్రజలకు ఏం మెసేజ్ వస్తుంది? అసలు అలా కలవచ్చా, కలవకూడదా అంటే అది వైలేషన్ ఆఫ్ ద లా. ఫోర్స్ లో ఉండే ప్రభుత్వం మీదే కేసు వేసింది. అక్కడ మీరు చూస్తే గాదె విజయలక్ష్మి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ పోలీస్ అని కాదు, ఆంధ్రప్రదేశ్ అనే ఉంటది. గాదె విజయలక్ష్మికి జరిగిన అన్యాయం ఎవరు చేశారు? ఆంధ్రప్రదేశ్ చేసింది. మరి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఒక గదిలో కూర్చోబెట్టి గాదె విజయలక్ష్మి గారితో మాట్లాడితే తప్ప ఒప్ప? అలా మాట్లాడకూడదు కదా. అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఇంత చిన్న లాజిక్ ని ఎలా మిస్ అయిపోయారు? మాజీ ముఖ్యమంత్రి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి, వీడియో కెమెరా అండర్ లో వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు, ఎలా వెళ్ళారు, ఏమి ఇచ్చారు అన్ని చూసినారు. ఆయన చేతులు ఏమీ లేవు అనుకుంటా, బహుశా చెక్కులు, నోట్లో బంగారపు లాకెట్ అలాంటి ఏమీ లేవు. ఎందుకంటే వీడియో ఫుటేజ్ లో వెళ్ళారు, వచ్చారు, చూశారు, మాట్లాడారు, పబ్లిక్ మీటింగ్ ఇచ్చేసారు. ఆయన ఒక ఎమ్మెల్యే అందులోను. సో మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ప్రభుత్వంలో ఉండి మీరు మూడో కంటికి తెలియకుండా వారిని మీ ఇంటికి పిలిపించుకున్నారు. కెమెరా వాళ్ళు గేటు బయట ఉన్నారు, మీరు లోపల ఉన్నారు. 4 గోడల మధ్య ఏం జరిగిందని మేము ఊహించుకోవచ్చు. అలా అసలు పిలవచ్చా? అంటే ఉన్నావా హత్య కేసు అండి, ఉత్తరప్రదేశ్ కి సంబంధించి ఉన్నావా హత్య కేసులో కుల్దీప్ సింగ్ అనే ఒక ఎమ్మెల్యే మీద పెట్టింది. నన్ను రేప్ చేసి ఇలా చేసినాడు అంటూ ఎవిడెంట్రీతో సహా పెట్టింది. ఆ కేసులో అతను ముద్దాయి. కానీ ఆ కేసు ఇవన్నీ ఎందుకు, అసలు అతన్ని కావాలంటే సస్పెండ్ చేస్తాను అంటూ ఆ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అమ్మాయిని పిలిపించే ధైర్యం చేయలే. ఎందుకంటే హైకోర్టులో కేసు నడుస్తుంది, మనం ఆ అమ్మాయిని పిలిపించకూడదు, పిలిపిస్తే మనం బెదిరించినామా లేకపోతే మనకి అనుకూలంగా తీర్పు మార్చుకున్నామా అని కూడా వస్తుంది. అలా అసలు పిలవకపోవడం కూడా ఒక క్రైమ్. రేపటి రోజు కేసు ఓడిపోయినా నేనేమంటాను, ఎందుకంటే ఆ రోజు వాళ్ళ అమ్మగారిని వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నారండి గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని అంటాం.
సో ఆయన దగ్గర చాలా మంది నిష్ణాతులైన అడ్వకేట్లు, సీనియర్లు, చాలా మంది అనుభవజ్ఞులు ఉంటారు. ఏదో మాజీ ముఖ్యమంత్రి పిలిచేశాడు, మనం కూడా వెళ్ళిపోదాం, మనం కూడా ఏదో మన సానుభూతి చూపించేద్దామంటే కేసు వేసిన 40 రోజులకి ఎప్పుడుకో మీరు ఇంటికి పిలిచారు. ఇంటికి పిలిచి మాట్లాడాక ఆ బాధితురాలు బయటకు వచ్చి నాకు న్యాయం చేసేసారండి, నాకు న్యాయం జరిగిపోయిందండి, నాకు న్యాయం చేశారు, నేను అనుకున్న న్యాయం నాకు చేసేసారండి. ఏం చేసినారు? బూడిదిచ్చారా? ఎప్పుడు చనిపోయాడని చెప్పారా? లేకపోతే చనిపోలేదు బతుకున్నాడని ఏమన్నా చెప్పారా? ఏం జరిగిందో తెలియదు. సో ఇలాంటి అనుమానాలకి తావులేస్తుంది కాబట్టి కేసులో ముద్దాయి ఆంధ్రప్రదేశే కాబట్టి ఆంధ్రప్రదేశ్ ని రిప్రజెంట్ చేస్తున్న ముఖ్యమంత్రి వాళ్ళ ఇంటికి పిలిపించుకోకూడదన్న మినిమం కామన్ సెన్స్ విషయం కూడా అనుభవజ్ఞులకు తెలియకపోవడం ఏంటో దౌర్భాగ్యం. సో ఇది కేసుని చాలా ప్రభావితం చేస్తుందండి. కేసు 2 ఏళ్లు జరగని, 5 ఏళ్లు జరగని, కేసులో ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆ రోజు ముఖ్యమంత్రి గారు పిలిపించి 4 గోడల మధ్య మాట్లాడారు. ఈ 4 గోడల పదం ఎందుకు వాడాల్సి వస్తుందంటే కెమెరా వాళ్ళు గేటు బయట ఉన్నారు, వాళ్ళు కొంతమందితో లోపలికి వెళ్ళారు, లోపల ఏం చర్చలు జరిగిందో మాకు తెలియదు. అదే మీరే కెమెరా ఎత్తుకొని ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటే ఏం జరిగిందో మాకు తెలిసేది. అయ్యా ముఖ్యమంత్రి వచ్చాడు, వెళ్ళారు లోపలికి, అంత ఏం లేదు. అలా కూడా మీ మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని మీరు కలవకూడదు కదా. గాదె విజయలక్ష్మి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీ మీద కంప్లైంట్ ఇచ్చింది, నాకు అన్యాయం చేసింది ఆంధ్రప్రదేశ్ అని అడిగింది. ఆ ఆంధ్రప్రదేశ్ 4 గోడల మధ్య ఏం చర్చలు చేసింది? కేసు కోర్టులో నడుస్తుండగా కలవకూడదు, వాళ్ళని ఇంటికి పిలిపించుకోకూడదు అనే సలహాలు ఇవ్వలేకపోయారు అంటే మీ చుట్టుపక్కల అనుభవజ్ఞులు ఎంతో మంది ఉంటారు కదా. సో అది చాలా అంతే చాలా కాకుండా ఆలోచించాల్సింది.